ఆంధ్రాలో భలే మేధావులు ఉంటారు. ఈ మేధావులు స్పెషల్ ఏంటంటే నరేంద్ర మోడీ ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పడం మేధావిత్వం. అదే సందర్భంలో ఆంధ్రాకి ఏమన్నా వస్తే వీళ్ళు మాట్లాడరు, ఎవడి కోసం ఇస్తున్నాడు అంటారు. ఇది ఒక మేధావిత్వం, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, తెలంగాణ ఆంధ్ర వివాదం వచ్చిందంటే తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడరు. ఇక్కడ కూడా కేంద్రం ఎందుకు చేయట్లేదు అంటారు. దాంట్లో మనకి నచ్చని పార్టీ అధికారంలో ఉందనుకోండి, వీడి వల్ల అంటారు, వీడు అమ్ముడు పోయాడు అంటారు. అంతేగాని కేసీఆర్ గురించి మాట్లాడే ధైర్యం చాలదు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ధైర్యం చాలదు. ఎందుకని? ఆంధ్రాలో మేధావులుగా గుర్తింపు చెప్పుకునేటటువంటి వాళ్ళు తెలంగాణలోనే తిరుగుతారు, హైదరాబాద్లోనే తిరుగుతారు. అక్కడున్న పబ్బులు, అక్కడున్న క్లబ్బులు, అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఆస్తులే ఉంటాయి. కాబట్టి వీళ్ళు మేధావుల వ్యవస్థ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నీళ్లు అడ్డదిడ్డంగా ఆంధ్ర వాడేసుకుంటోంది, తెలంగాణ వాటాను కూడా వాడేసుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఆంధ్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? మేము వాడుకోవడం ఏందయ్యా, మీరు కరెంటు ప్రొడ్యూస్ చేశారు, కరెంటు ప్రొడ్యూస్ చేసినప్పుడు నీళ్ళు ఇటు పారపోసారు, ఆ పారపోసిన నీళ్ళు మా రైతులకు వాడుకోవడానికి కూడా పనికిరావు, ఎందుకంటే మాకు ఇక్కడ తడి లేదు, కాబట్టి మేము సముద్రంలో పారపోస్తున్నాం. అందులో మేము వాడుకోవడం ఏంటి, నువ్వు పారపోసి నువ్వు వాడుకున్నట్టు అది మేము వాడుకున్నట్టు ఎట్ట చెప్తావు అని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఏది నిజం? ఎవరు చెప్పాలి ఇది? ఇరిగేషన్ లెక్కలు ఇక్కడే ఉంటాయి, అక్కడే ఉంటాయి. మేధావులు ఇది చెప్తారా? తెలంగాణ గురించి మాట్లాడే ధైర్యం ఉండదు. ఇది వింత.